బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే రేపటితో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. 14న అసెంబ్లీ సమావేశాలు, ఇక అదే రోజున స్పీకర్ ఎన్నిక కూడా ఉంటుంది. 15న అసెంబ్లీ అలాగే మండలి జాయింట్ సెషన్ ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత 16న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. లావణ్య, అసెంబ్లీ సమావేశాలు మొన్న ప్రారంభమైన తర్వాత ఈ స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి కార్యక్రమం ఇంకొకటి మిగిలి ఉంది. అది రేపు 14వ తారీఖున ఏదైతే అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమైన రోజునే అసెంబ్లీ స్పీకర్ కు సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. అయితే నిన్న దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నామినేషన్లు తీసుకుంటారు, రేపు పరిశీలిస్తారు. ఒకవేళ నామినేషన్లు ఒకటి కన్నా మించి వస్తే మాత్రం ఎన్నిక ఉంటుంది, లేకపోతే ఒకటే ఉంటే మాత్రం ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా గడ్డం ప్రసాద్ కుమార్ పేరు మాత్రం ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే ఎమ్మెల్యేలందరూ కలిసి కూడా ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకుంటారు. ఇక తర్వాత ఆయన్ని సీఎం, ప్రతిపక్ష నేతలందరూ కూడా స్పీకర్ చైర్ వద్దకు తోడుకుని వెళ్తారు. సో అక్కడికి స్పీకర్ ఎన్నిక అనేది లాంఛనం పూర్తవుతుంది. అయితే ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదో వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. బీజేపీ వాళ్ళు ప్రొటెస్ట్ స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ నియమించడంతో దాన్ని వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. ఇక 15వ తేదీన గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 16వ తేదీన గవర్నర్ కు ధన్యవాదాల తీర్మానం ఉంటుంది. దాంతో ఆ రోజు సమావేశాలు పూర్తవుతాయి. లావణ్య, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.